ఏంటి మంచులు వేసుకుంటే భలే ఉంటాయి మీకు చల్లగా మంచం వేసుకుంటే బయట అండి దోమలు పెట్టండి బాబు. మా బాబు మామూలు దోమలు కాదు, ఇంకేమైనా బెస్ట్ అండి. బయట పడుకోవాలంటే దోమతర కట్టిందండి అంటే పాములు ఉంటాయి. నాకు ఎప్పుడు మనకేమో ఎప్పుడు ఇబ్బంది ఇక్కడ హాస్పిటల్ గట్రా పెద్ద ఏమి రావండి. హాస్పిటల్ కూడా తగ్గిపోయాయండి, ఎక్కడో కానీ ఉండవండి. పాము కూడా తగ్గిపోయింది. పుట్టలోకి లేవు కదా, ఏంటంటే దెమ్మలో పుట్టలో గిట్టలో అని ఉండేయండి. ఇది చేయని మంది నిండా పెద్ద పెద్ద దెమ్మలు ఉండేయండి. ఇంత తీసి సేమ్ కొద్ది చేస్తున్నాం. ఇదంతా ఎక్కడ మందేనండి? ఇది ఎకరం అండి, ముగ్గురు మంచుకోవాలండి. మీరు చేస్తారు లేదు మా నాన్న చేసుకుంటాం. నాన్న ఇక్కడే ఉన్నారండి. అమ్మగారు అయితే వీటికి డాక్టర్స్ లేకపోతే ఎంత ఇదండి. కిందే జస్ట్ అలాగంతే అండి. ఈ పక్కకి రండి అన్నీ పడుకోండి బా. ఇప్పుడు ముందు ఇప్పటిదాకా ఏం తింటుంటూ ఉంటారండి? ఉంటారంటే టైం పెట్టింది. అరగంట వరకు జ్వరం కానీ అసలు ఏం రావండి. పళ్ళు అసలు ఏం రావు. జలుబు ఎందుకు చేస్తుంది అనుకుంటున్నారు అసలు? మీకు అక్కడ యాక్చువల్ కరెక్ట్ తెలుసా మీకు? కాదండి, ఒంట్లో కఫం పట్టేసినప్పుడు ఆ కఫం బయటికి రావాలా. ఆ కఫం బయటికి రావడానికి ఏం చేస్తుంది అంటే మన హార్మోన్స్ ఏంటంటే జలుబు రూపంలో దింపుతుంది. ఆ జలుబు తగ్గుతుందనేటప్పటికి ఏంటి దగ్గు స్టార్ట్ అవుతుంది. మీకు గమనించారు లేదు? ఆ దగ్గు ద్వారా కఫం బయటకు వచ్చేస్తుంది. మీకు అర్థమైందండి? ఆ జలుబు చేసేటప్పుడు ఏంటంటే అదంతా చోటకు వచ్చేస్తుంది అనమాట, కఫం అంతానండి. ఆ దగ్గు ద్వారా కొంచెం కొంచెం బయటకు వచ్చేస్తుంది. అంతేగాని మంచినీళ్ళు తాగడం వల్ల వచ్చేసింది, వాసన తాగడం వల్ల వచ్చిందంటే వస్తుందండి. ఏంటంటే దానికి కొంచెం సపోర్ట్ చేస్తుంది, కొంచెం సపోర్ట్ చేస్తుంది అనమాట. Hey, sure. Hey. Hey. Itu dalam kuali apa? Dalam kuali itu sudah apa? Pas kita apa? Apa sistem andi? Bagian dalam itu andi, bagian kita memory iya lah. Karena nanti waktu itu kan apa? Memory note bisa menonjolkan memory itu nih. Apuru seriran manfaatnya. మనకు సింగిల్ పట్టు కాదు, 4 గంటల పట్టు. బూజోడు లేదండి నాకు. బూజోడు ఉండాలి కంపల్సరీ. బూజోడు వాడుకోవాలి, బూజోడు ఇచ్చేయాలి. ఇంకా గేట్ కాల్ అడిగేయచ్చు. ఇది మనకు సెక్యూర్ అనమాట. అవి వాడుకోవాలి. తర్వాత ఏంటంటే 9 గ్రూప్ ఉంటుందండి. రేపు కాలేసిన తర్వాత రప్పని తప్ప ఉంటాయి. ఆ జోడే ఉందని తప్పని తెగిందంటే కట్ట సంగతి. దీనికి ఇది కూడా ఇది ఉంది. మీకు మట్టి సపోర్ట్ ఉంటుంది అనమాట. లాంగ్ చేయి పెడతారు కదండి, ఇప్పుడు ఆ మట్టి సపోర్ట్ పెట్టుకుని సపోర్ట్ చేయాలన్నమాట. కానీ బాగా మాట ఉంటుంది. కుదిరండి, మాకు ఏదైనా కుదిరండి.
అన్నీ కూడా మేము కొన్ని మాట ఏంటండి దీన్ని ఈ కీర్సన్ మెడిసిన్ ఉంటుందండి హెర్బల్, అది వాడడం వల్ల దాని మైండ్ సెట్ కంట్రోల్ అయిపోయింది. మన అదే వచ్చేదండి హెర్బల్ అండి. మన దాని మైండ్ సెట్ అంతా మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. చేత కథ మేము కంపల్సరీ గేదెని కొన్నా ఈయనకి ముందు ఒకసారి వాడతాం, ఈయన తర్వాత ఒకసారి వాడుతాం. ఈ కీర్సీ 100 ml అండి 250 రూపాయలు ఉంటుంది. రోజుకి 10 ml కానీ 20 ml కానీ దాని వేయడం వల్ల దాని కంట్రోల్లోకి వచ్చేస్తుందండి. తర్వాత ఏంటంటే 10 సంవత్సరం జరగముందు వాడాలి. పురుగులు పడతాయి కదా మనకైనా. మరి ఏ నెంబర్ ఇస్తారు సరే మీకు ఇచ్చేవారు ఇవ్వట్లేదు. 3 గెల్లేమో పోతగలికి, గెల్లేమో ఆల్బెండ్ గెల్లని ఇస్తారు. అది మనకి పురుగులు కొడుకులో ఉన్న పురుగులు పోవడానికి వాడకపోతే మరి మనకి పాలు అవుట్పుట్ పాలే కదండి. ఏం వాడకపోయినా పాలు ఎఫెక్ట్ ఇచ్చేస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా వర్క్ చేస్తున్నారండి? 2015లో అది దొరుకుతారండి. 2 రోజులతో నాకు ప్రస్థానం అండి. స్టార్టింగ్ 2తో స్టార్ట్ చేశారు. సేమ్ అదేండి ఎక్కడ ఉండేది ఆ మాలశక్తి కానీ తినాలి ఎక్కడ ఉండేది. నా వాటర్గా ఇందులో 5 నిమిషాలు ఇచ్చినా మన పచ్చగడ్డకి అనుకూలంగా ఉంటుంది. పచ్చగడ్డలు అయితే గేదె మోసుకోవడం మేపకూడదు. పచ్చగడ్డ ఇక్కడే కదా కూర్చొని పైన వేసుకుంటాం. మనకు స్థలం ఉంది, మనకి బతిమా నాకు మెయిన్ అన్ని అనుకూలంగా ఉంది కానీ పెట్టుకున్నాను. ఇప్పుడు పాలు అంటారా అది ఎప్పుడు ఎవరికి బిజినెస్ అండి. అది షాపు ఆప్ అనేది ఏముంటుందండి. పెరిగి మధ్య చేసుకుని మంచి మంచి పడుతుంది. మీకు ఇంకా పెరుగు సమృద్ధిగా ఉంటుంది. నెయ్యి చేస్తారండి? నెయ్యి చేయడానికి అండి ఎంతో చేయమని చేస్తారు కానీ పిల్లలు మామూలు స్వీట్స్ కాదు ఏం కాదండి. అత్యవసరంగా వేసినప్పుడు ఎక్కువ వేసి చేస్తాను. మీకు నెయ్యి వస్తుందండి తిట్టలేదు మీరు ఇస్తున్నారా? పై మేక తీసి వారం ఒక రోజు చేసుకుంటే సరిపోతుంది. పాలు రాదండి, పెరుగు తొడిగేస్తామా మరి మంచిగా ఆ పై తీసేసి పిగ్గు దాచిందండి. 10 రోజులతో మన ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడు చూడండి చేసుకుంటే సరిపోతుంది. ఆవిడ అలా చేస్తుందండి. పర్లేదు మనకి తప్పదు. కూడా చాలా బాగుంటుంది. చాలా మొదట్లో మరి మొదటి ఉండదండి. కాస్ట్ చూసినప్పుడు నాటి కాదండి. ఇప్పుడు మీ దగ్గర పట్టుకుని
అంతే అంతే చేపెట్టు. ఎర్రగొచ్చే ముందు అంత ఎర్రగా ఉంటుందండి, గులాబీ రంగులో మారిపోతుందండి. అప్పుడు కిందది ప్రెస్ చేయడం వల్ల ఏమిటంటే లోన హార్మోన్స్ రిలీజ్ అయ్యండి, అందులో రిలీజ్ అవుతుంది అన్నమాట. ఓకే. అందులో రిలీజ్ ఇక్కడ ఏమైనా స్టన్ చేస్తాం కదా, వీరి కెనాల్ పంపడం వల్ల రెండు అక్కడ కన్సీవ్ అవుతాయి. సరే 5 నిమిషాలు సాక్ పెట్టి ఏ పర్లేదు. సాక్ దగ్గర